హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ప్రకాష్ ఎడ్యుకేషన్ టెట్ అండ్ డిఎస్సి గైడెన్స్ ఛానల్కు మీకు స్వాగతం. గతంలో 8th క్లాస్ తెలుగు కంటెంట్ నుండి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు చేయడం జరిగింది. అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడగలరు. పార్ట్ 2 వీడియోకు కొనసాగింపుగా పార్ట్ 3లో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 34. యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం రచయిత ఎవరు? ఆప్షన్ 1 మరింగంటి పురుషోత్తమాచార్యులు, ఆప్షన్ 2 కాకుస్సం శేషప్ప కవి, ఆప్షన్ 3 దూపాటి సంపత్ కుమారాచార్యులు, ఆప్షన్ 4 శ్రీపతి భాస్కర కవి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మరింగంటి పురుషోత్తమాచార్యులు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి శతకం మరింగంటి పురుషోత్తమాచార్యులు, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం దూపాటి సంపత్ కుమారాచార్యులు. మరింగంటి పురుషోత్తమాచార్యులు వచ్చేసి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం అయితే, దూపాటి సంపత్ కుమారాచార్యులు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం. తర్వాతి క్వశ్చన్ నెంబర్ 35. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్ననా అనే పద్యపాదం ఏ పద్య లక్షణాన్ని కలిగి ఉంది? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేవం, ఆప్షన్ 4 శార్దూలం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చంపకమాల. చంపకమాల పద్యంలో వచ్చే గణాలు నజభజ జిజర, ఉత్పలమాలలో భరణ బబరవ, మత్తేబంలో సబరణమయవ, శార్దూలంలో మసజేసతగా. క్వశ్చన్ నెంబర్ 36. చంపకమాల పద్యం యతిస్థానం ఏమిటి? ఆప్షన్ 1 1 10 అక్షరాలు, ఆప్షన్ 2 1 11 అక్షరాలు, ఆప్షన్ 3 1 13 అక్షరాలు, ఆప్షన్ 4 1 14 అక్షరాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 11 అక్షరాలు. మరి ఉత్పలమాల యతిస్థానం 1 10 అక్షరాలు, శార్దూలం 1 13 అక్షరాలు, మత్తేబం 1 14 అక్షరాలు. తర్వాతి క్వశ్చన్ నెంబర్ 37. క్రింది వారిలో అశుకవి ఎవరు? ఆప్షన్ 1 మారది వెంకయ్య, ఆప్షన్ 2 పండిత రామసింహ కవి, ఆప్షన్ 3 దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ 4 రావికంటి రామయ్య గుప్తా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పండిత రామసింహ కవి. పండిత రామసింహ కవిని అశుకవి అని అంటారు. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్, బదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనందుని, పొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. పై పద్యం ఆధారంగా 38 నుంచి 42 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. క్వశ్చన్ నెంబర్ 38. పై పద్యం రాసిన వారు ఎవరు? ఆప్షన్ 1 పండిత రామకృష్ణయ్య, ఆప్షన్ 2 మారది వెంకయ్య, ఆప్షన్ 3 అచ్చి వెంకటాచార్యులు, ఆప్షన్ 4 శ్రీపతి భాస్కర కవి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మారది వెంకయ్య. క్వశ్చన్ నెంబర్ 39. రసజ్ఞత అనగా ఆప్షన్ 1 ఇష్టము, ఆప్షన్ 2 అంతరార్థం, ఆప్షన్ 3 వ్యర్థం, ఆప్షన్ 4 కోరిక. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అంతరార్థం. రసజ్ఞత అనగా అర్థం అంతరార్థం. నెంబర్ 40. సంయుతులు అనగా ఆప్షన్ 1 తోటివారు, ఆప్షన్ 2 గుణవంతులు, ఆప్షన్ 3 చదువుకున్నవారు, ఆప్షన్ 4 సకులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుణవంతులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. పై పద్యం ద్వారా కవి ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు? ఆప్షన్ 1 చదువు విలువను, ఆప్షన్ 2 నలపాకము రుచిని, ఆప్షన్ 3 రసజ్ఞత లేని చదువుల గురించి, ఆప్షన్ 4 చదువుకోవాల్సిన విధానం గురించి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చదువుకోవాల్సిన విధానం గురించి కవి చెప్పాలి అనుకుంటున్నాడు. ఎలా అంటే ఏదైనా విషయాన్ని దాని యొక్క అంతరార్థం తెలుసుకొని చదవాలి అని కవి యొక్క భావన. క్వశ్చన్ నెంబర్ 42. పై పద్యంలో ఉన్న అలంకారం. ఆప్షన్ 1 ఉపమాలంకారం, ఆప్షన్ 2 రూపక అలంకారం, ఆప్షన్ 3 అర్ధాంతరన్యాస అలంకారం, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అర్ధాంతరన్యాస అలంకారం. ఎలా అంటే ఏదైనా ఒక విశేష అంశాన్ని చెప్పి దాన్ని సాధారణ అంశంతో పోల్చిన అది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. పై పద్యంలో నిరర్ధకమైన చదువుల గురించి ఒక విశేషణాన్ని చెప్పి దాన్ని సాధారణంగా కూరలో ఉప్పు లేదు అనే సాధారణమైన అంశంతో కవి పోల్చడం జరిగింది కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారం. తర్వాత ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 43. గుణసంధికి ఉదాహరణ కాని జత. ఆప్షన్ 1 లక్షాధికారి కనకాచలం, ఆప్షన్ 2 దశేంద్రియ పరమేశ్వరుడు, ఆప్షన్ 3 మహర్షి దేవర్షి, ఆప్షన్ 4 గణేశుడు నరోత్తముడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 లక్షాధికారి కనకాచలం అనేవి సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు, గుణసంధికి కాదు. క్వశ్చన్ నెంబర్ 44. లఘువుకు సంబంధించి సరి అయిన వాక్య కానిది. ఆప్షన్ 1 హ్రస్వాక్షరాలు లఘువులు, ఆప్షన్ 2 దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు లఘువులు, ఆప్షన్ 3 పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు లఘువులు, ఆప్షన్ 4 దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు లఘువులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు లఘువులు అనేది సరికాదు. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు. క్వశ్చన్ నెంబర్ 45. పుణ్యముల్ పదానికి గురులఘువులు గుర్తించండి. ఆప్షన్ 1 ఐ యు ఐ, ఆప్షన్ 2 యు ఐ యు, ఆప్షన్ 3 యు ఐ ఐ, ఆప్షన్ 4 ఐ యు యు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 UIU గురువు లఘువు గురువు. తర్వాతి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 46. బాక వరాంజనేయ కలభంజన సాధు జనానురంజన పద్యపాదంలోని గణాలు వరుసగా ఆప్షన్ 1 భరణభవరవ, ఆప్షన్ 2 నజభజ జిజర, ఆప్షన్ 3 సబ్రణమయవ, ఆప్షన్ 4 మసజస తతగా. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భరణభవరవ. క్వశ్చన్ నెంబర్ 47. తెలుగు జానపద గేయ సాహిత్యం ఎవరి పరిశోధనా గ్రంథం? ఆప్షన్ 1 పాల్కురికి సోమనాథుడు, ఆప్షన్ 2 ముద్దు రామకృష్ణయ్య, ఆప్షన్ 3 ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆప్షన్ 4 గంగుల సాయిరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆచార్య బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఆచార్య బిరుదురాజు రామరాజు యొక్క పరిశోధనా గ్రంథం. క్వశ్చన్ నెంబర్ 48. ఆచార్య బిరుదురాజు రామరాజు రచన కానిది? ఆప్షన్ 1 మరుగున పడిన మాణిక్యాలు, ఆప్షన్ 2 చరిత్రకెక్కని చరితార్థులు, ఆప్షన్ 3 తెలంగాణ పల్లెపాటలు, ఆప్షన్ 4 తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు. క్వశ్చన్ నెంబర్ 49. కింది వాటిలో బుద్ధికి పదును పెట్టేవి? ఆప్షన్ 1 సామెతలు, ఆప్షన్ 2 పొడుపు కథలు, ఆప్షన్ 3 జాతీయాలు, ఆప్షన్ 4 జానపదాలు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పొడుపు కథలు. క్వశ్చన్ నెంబర్ 50. సౌరభం అనగా? ఆప్షన్ 1 పరిమళం, ఆప్షన్ 2 భవనం, ఆప్షన్ 3 ఇడుము, ఆప్షన్ 4 పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరిమళం. సౌరభం అనగా పరిమళం. క్వశ్చన్ నెంబర్ 51. ఇడుము అనగా? ఆప్షన్ 1 విడవడం, ఆప్షన్ 2 కష్టం, ఆప్షన్ 3 ముక్తి, ఆప్షన్ 4 నిర్యాణం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కష్టం. ఇడుము అనగా కష్టం. క్వశ్చన్ నెంబర్ 52. ఉత్తరపద ప్రాధాన్యత తెలిపేది? ఆప్షన్ 1 తత్పురుష సమాసం, ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 ద్విగు సమాసం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తత్పురుష సమాసం. ఉత్తరపద ప్రాధాన్యత తెలిపేవి తత్పురుష సమాసం. క్వశ్చన్ నెంబర్ 53. గంగాధరుడు ఏ సమాసం? ఆప్షన్ 1 ద్వితీయ తత్పురుష సమాసం, ఆప్షన్ 2 ప్రథమ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 చతుర్థి తత్పురుష, ఆప్షన్ 4 షష్ఠీ తత్పురుష. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ద్వితీయ తత్పురుష సమాసం. గంగాధరుడు అనగా గంగను ధరించినవాడు. నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేవి ద్వితీయ తత్పురుష సమాసాలు. ద్వితీయ విభక్తులు కాబట్టి అది ద్వితీయ తత్పురుష సమాసానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 54. గుణహీనుడు ఏ సమాసం? ఆప్షన్ 1 షష్ఠీ తత్పురుష సమాసం, ఆప్షన్ 2 తృతీయ తత్పురుష, ఆప్షన్ 3 పంచమి, ఆప్షన్ 4 సప్తమి తత్పురుష సమాసాలు. కరెక్ట్ ఆన్సర్ తృతీయ తత్పురుష సమాసం. గుణహీనుడు తృతీయ తత్పురుష సమాసం. గుణము చేత
హీనుడు చేతన్ తోడంతోన్ తృతీయ తత్పురుష సమాసం. క్వశ్చన్ నెంబర్ 55. ధనాశ ఏ సమాసం? ఆప్షన్ 1 చతుర్థి, ఆప్షన్ 2 పంచమి, ఆప్షన్ 3 షష్ఠి, ఆప్షన్ 4 తృతీయ తత్పురుష సమాసాలు. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ధనాశ ధనము కొరకు ఆశ చతుర్థి తత్పురుష. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ చతుర్థి తత్పురుష. క్వశ్చన్ నెంబర్ 56. అధర్మం ఏ సమాసం? ఆప్షన్ 1 సప్తమి, ఆప్షన్ 2 ద్విగు, ఆప్షన్ 3 9 తత్పురుష, ఆప్షన్ 4 తృతీయ తత్పురుష. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 9 తత్పురుష, ధర్మము కానిది. క్వశ్చన్ నెంబర్ 57. వేముగంటి నరసింహాచార్యులు రచనలు కానివి. ఆప్షన్ 1 మంజిరా నాదాలు, ఇదొక గేయ కావ్యం. ఆప్షన్ 2 వివేక విజయం కావ్యఖండిక. ఆప్షన్ 3 కిన్నెర మెట్లు. ఆప్షన్ 4 తిక్కన రామదాసు పద్యకావ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కిన్నెర మెట్లు. కిన్నెర మెట్లు అనేది ఆచార్య కె రుక్నుద్దీన్ యొక్క రచన. క్వశ్చన్ నెంబర్ 58. వేముగంటి నరసింహాచార్యులు స్థాపించిన సంస్థలు కానివి. ఆప్షన్ 1 సాహితీ వికాస మండలి, ఆప్షన్ 2 దేశోద్ధారక గ్రంథమాల, ఆప్షన్ 3 మెదక్ జిల్లా రచయితల సంఘం, ఆప్షన్ 4 1 and 3. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దేశోద్ధారక గ్రంథమాల. ఇది వట్టికోట ఆల్వారు స్వామి యొక్క రచన. క్వశ్చన్ నెంబర్ 59. క్రింది వాటిలో వేముగంటి నరసింహాచార్యుని బిరుదు కానిది. ఆప్షన్ 1 కవి కోకిల, ఆప్షన్ 2 విద్వత్ కవి, ఆప్షన్ 3 కావ్య కళానిధి, ఆప్షన్ 4 సహజ కవి. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సహజ కవి. ఇది ఈయన బిరుదు కాదు. క్వశ్చన్ నెంబర్ 60. మంజీరా పాఠ్యభాగం ఏ ఛందస్సులో ఉంది. ఆప్షన్ 1 వృత్త పద్యాలు, ఆప్షన్ 2 జాతి పద్యాలు, ఆప్షన్ 3 మాత్రా ఛందస్సు, ఆప్షన్ 4 ఉపజాతులు. కరెక్ట్ ఆన్సర్ ఏందో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మాత్రా ఛందస్సు. మంజిరా అనే పాఠ్యభాగం మాత్రా ఛందస్సులో ఉంది. అనగా మంజిరా అనే పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందింది కాబట్టి గేయ ప్రక్రియ మాత్రా ఛందస్సులో ఉంటుంది. కాబట్టి మంజిరా అనే పాఠ్యభాగం మాత్రా ఛందస్సులో ఉంది అని చెప్పవచ్చు.